హాయ్ అండి అందరికి ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ అండి. క్యాలీఫ్లవర్ టొమాటో మసాలా ఫ్రై అండి. ఇదిగో నీళ్ళు పెట్టుకున్నాను. వేడి నీళ్ళు కొంచెం నీళ్ళు వేడి చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఆ నీళ్ళల్లో వేసుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఇదిగోనండి ఉప్పు వేసి నీళ్ళల్లో వేసేసాను. ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాము. ఎంతలో మనం ఇవన్నీ కర్రీకి కావాల్సినవి రెడీ చేసుకుందాం. హాయ్ అండి అందరికి ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ అండి. క్యాలీఫ్లవర్ టొమాటో మసాలా ఫ్రై అండి. ఇదిగో నీళ్ళు పెట్టుకున్నాను. వేడి నీళ్ళు కొంచెం నీళ్ళు వేడి చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఆ నీళ్ళల్లో వేసుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఇదిగోనండి ఉప్పు వేసి నీళ్ళల్లో వేసేసాను. ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాము. ఎంతలో మనం ఇవన్నీ కర్రీకి కావాల్సినవి రెడీ చేసుకుందాం అండి. టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. నేను చిన్న సైజు 4 టమాటాలు తీసుకున్నానండి. పెద్దవి అయితే మీరు 3 తీసుకోండి. ఒక కాలీఫ్లవర్కి వచ్చి అన్నమాట, ఒక మీడియం సైజు కాలీఫ్లవర్కి వచ్చి. ఇవ్వనండి ఉప్పు నీళ్ళలో వేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు. వీటిని మనం మళ్ళీ ఒకసారి మంచి నీళ్ళతో శుభ్రం చేసుకుందాం. ఇలా వేసుకోవడం వల్ల దీనిలో ఏమన్నా చిన్న చిన్న పురుగులు ఉన్నా కానీ ఏమన్నా కానీ అన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. శుభ్రంగా అయిపోతాయి. చూడండి ఎలాగైనా తెల్లగా నీట్గా అయిపోయాయి కదా, ఎలా నీట్గా వచ్చేసాయో. ఇవ్వనండి ముక్కలు ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ముక్కలు పెట్టేసుకుందామండి. ఇప్పుడు పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాం. పేస్ట్ ఇదిగోనండి ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం కొంచెం జీలకర్ర, కొంచెం పోపు దినుసులు వేసుకున్నాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నామండి. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకుందాం. చూసారు కదా ఉల్లిపాయలు వేగాయండి. ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలండి. వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది పచ్చి వాసన పోయేదాకా వేగిందండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకుందాం. ఈ టమాటా ముక్కలు మెత్తబడటానికి కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. ఈ టమాటా ముక్కలు మగ్గిన దాకా మూత పెట్టుకున్నాం. టమాటాలు మగ్గిపోయాయండి. చూస్తారు కదా టమాటాలు మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనము కాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకున్నాం. వేసుకొని ఇప్పుడు మనకి ఇందాక కొంచెం ఉప్పు సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత వేసేసుకున్నామండి. పసుపు కూడా వేసేస్తున్నాను. కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. కరివేపాకు కూడా వేస్తున్నాను ఇప్పుడే. మనం కలుపుకొని మొత్తం ఈవెన్గా కలిపేసి మూత పెట్టేసుకుందాం. ఇవ్వనండి మన ముక్కలు మగ్గిపోయాయి. చూసారు కదా చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ తాలింపు వేసిన తర్వాత మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలంటే లేదా అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు మనం మూత లేకుండా కాసేపు ఫ్రై చేసుకుందాం. మన క్యాలీఫ్లవర్ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఇంట్లోనే తయారు చేసుకున్న మసాలా పౌడర్ వేస్తున్నాను. తర్వాత కారం కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడే ఒక స్పూన్ కారం. అంతేనండి. కొంచెం బాగా అట్లా కలిసేదాకా వేయించుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఇదిగోనండి మన క్యాలీఫ్లవర్
మసాలా ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మన చికెన్ ఫ్రైకి ఏ మాత్రం తీసుకోదండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి చూడండి, నచ్చితే కామెంట్ చేయండి. ఇవన్నీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.